హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఈరోజు మనం డిస్కస్ అయ్యే టాపిక్ వచ్చి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎక్స్ప్లెనేషన్ 2025. సో మనకి 2025లోనే ఈ జీడీ నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి సంబంధించి సిబిటీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది, రిజల్ట్ కూడా ఇచ్చారు. అయితే ఎవరైతే క్వాలిఫై అయ్యి ఈ ఫిజికల్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సో వాళ్ళకి ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి కొద్ది రోజుల్లోనే ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పటి నుంచే మంచిగా ప్రాక్టీస్ చేయాలి. సో అయితే ఈ ఈవెంట్స్ క్లియర్ చేయాలంటే ఏమేమి అర్హతలు ఉండాలి అనేది నేను ఒకసారి చెప్తాను. ఒకసారి మీరు క్లియర్ కట్గా చూసి దాన్ని ఫాలో అవ్వండి. సో మనం ముందుగా చూసుకున్నట్లయితే ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మేల్ క్యాండిడేట్స్కి హైట్ చూసుకున్నట్లయితే 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఖచ్చితంగానే. 1 సెంటీమీటర్ తక్కువైనా సరే అసలు డిస్క్వాలిఫై చేస్తారు. 170 సెంటీమీటర్స్ ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా మేల్ క్యాండిడేట్ చెస్ట్ చూసుకున్నట్లయితే 80 సెంటీమీటర్స్ ఉండాలి. సో 80 సెంటీమీటర్స్ ఉండిన తర్వాత మనం గాలి తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. అంటే 85 సెంటీమీటర్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవ్వాలి, 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాలి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే హైట్ అనేది ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చి హైట్ అనేది 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఖచ్చితంగానే. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి 170 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా ఈ మేల్ క్యాండిడేట్స్ అనేది ఎస్టీ కేటగిరీ యొక్క చూసుకున్నట్లయితే వాళ్ళకి హైట్లోనే కొంచెం రిలాక్సేషన్ ఉంది. సో వాళ్ళకి వచ్చే 162.5 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్లోనే ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి 154 సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఖచ్చితంగానే హైట్ అనేది. ఈ విధంగా మనం హైట్ అనేది చెస్ట్ ఇందులో అయితే మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ చెస్ట్ విషయంలోకి వచ్చినట్లయితే 80 సెంటీమీటర్స్ ఎక్స్పెండ్ చేసినట్లయితే 5 సెంటీమీటర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అదేవిధంగా ఒకసారి మనం ఈ ఈవెంట్స్ గురించి చూసుకున్నట్లయితే రన్నింగ్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ అనేది 5K రన్నింగ్ వచ్చి 5 కిలోమీటర్లు 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 కిలోమీటర్ రన్నింగ్ అనేది 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ ఉన్నట్లయితే వాళ్ళు 1.6 కిలోమీటర్స్ అనేది 8 నిమిషాల 30 సెకండ్స్లోనే కంప్లీట్ చేయాలన్నమాట. అంటే 8 నిమిషాల 30 సెకండ్లోనే ఫీమేల్ క్యాండిడేట్స్ 1.6 అనేది కంప్లీట్ చేయాలి. సో మనం టైమింగ్ అనేది చూసుకుంటే దాని ప్రకారం ఫాలో అయ్యి ఇప్పటి నుంచే బాగా ప్రాక్టీస్ చేయాలి. మేల్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే 5K ఉంటుంది, ఫీమేల్కి అయితే 1.6K ఉంటుంది. కాబట్టి సో అది టైమింగ్ ప్రకారం మనం ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మనం ఈవెంట్స్ అనేవి క్వాలిఫై అవుతాం. సో ఈ ఈవెంట్స్ అనేవి సెంటర్స్ పెట్టి ఉంటాయన్నమాట. సో కొన్ని సెంటర్లో ఆ సెంటర్ పెట్టి ఆ గ్రౌండ్ ఎలా ఉన్నదో ఆ గ్రౌండ్ పెట్టి ఉంటుంది. ఒక గ్రౌండ్లో చూసుకున్నట్లయితే డైరెక్టర్ ఒకే రూట్ ఉంటుంది, అది 1.5 ఉంటుంది. వెళ్ళి వచ్చేసినట్లయితే అలా 5K కంప్లీట్ అవుతుంది. అదే వేరే సెంటర్లో అయితే ఒక పెద్ద సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్ 1.4 లేదా 1.6 ఈ టైప్ ఆఫ్ ఉంటుంది. సో అది 5Kకి అవిలాగా 3 రౌండ్స్ లేదా 3.5 ఆ విధంగా రన్నింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎందుకంటే నేను 2023లోనే నేను కూడా ఈ ఎస్ఎస్సి జీడీకి ఈవెంట్స్ వెళ్ళి క్వాలిఫై అవ్వడం కూడా జరిగింది. నేను కూడా ఈ బిఎస్ఎఫ్కి సెలెక్ట్ అయ్యాను. అదేవిధంగా ఈవెంట్స్ అనేవి మనం ఖచ్చితంగా క్లియర్ చేయాలంటే మనం ఇప్పటి నుంచే చాలా గట్టిగా ప్రాక్టీస్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ ఈవెంట్స్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ ఎగ్జామ్ సెంటర్లో మొత్తం క్లియర్ కట్గా ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటనేది నేను కంప్లీట్గా ఒక వీడియో చేసి నెక్స్ట్ వీడియో పెడతాను. అది మీరు చూసినట్లయితే మీకు అసలు కొంచెం కూడా భయం అనేది ఉండదు అనమాట. చాలామంది యూట్యూబర్స్ ఏదేదో కానీ చెప్తారు కానీ సో అది కాదు. నేను రియల్గా నాకు జరిగింది ఇన్సిడెంట్ ఏంటి, అసలు అక్కడ ఎలా జరుగుతుంది అది మొత్తం క్లియర్ కట్గా ప్రాసెస్ ఇంచు బై ఇంచు క్లియర్గా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అసలు భయం అనేది ఉండదు. ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఈవెంట్స్ కూడా క్లియర్ చేస్తారు. సో ఆ విధంగా నేను మొత్తం అక్కడ జరిగే ప్రాసెస్ అంతా క్లియర్గా ఒక వీడియో చేసి పెడతాను. అది మీరు ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ పెడతాను, ఒకసారి చూడండి. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి వీడియో వచ్చి ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఎవరైతే ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలా గట్టిగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే కొద్ది రోజుల్లోనే మనకి ఈవెంట్స్ డేట్స్ అనేవి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఈవెంట్స్ ఎలాగైనా సరే మీరు గట్టిగా క్వాలిఫై అయ్యి
గట్టిగా రన్నింగ్ చేసి క్వాలిఫై అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. సో ఇది ఈరోజు టాపిక్. జై హింద్, జై భారత్.